చిన్నపిల్లల్ని పట్టుకొని అడుక్కుంటా ఉంటారు కదండి, అండర్ ప్రివిలేజ్డా లేదంటే మాఫియానా? ఒక పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే కూడా బెగ్గింగ్ లో స్టార్ట్ చేయరు. చూడగానే జాలి వచ్చేలా వాళ్ళ బాడీని ఫామ్ చేస్తారు. లిమ్స్ తీసేయడము, కాళ్ళు చేతులు తీసేయడము. సో ఈ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, ఇంట్లో బేబీని చూసుకోవడానికి నానిని పెట్టారు. 3 hours బేబీని ఎవ్రీడే రెంట్కి పంపిస్తుంది స్ట్రీట్ కి. గుళ్ళ దగ్గర ఎక్కువ మనం ఆడుకునే వాళ్ళని చూస్తాం. మీరు వచ్చే 10 రూపాయల్లో 3 రూపీస్ మళ్ళీ ఇంకో పాపని తీసుకురావడానికి, ఇంకో బాబుని తీసుకురావడానికి యూజ్ చేస్తారు వాళ్ళు. ఎంత సంపాదిస్తారండి వీళ్ళు ఒక రోజుకి? వాళ్ళు రిచ్ పీపుల్. వాళ్ళు వెనకుండే ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు రిచ్ అవుతారు. ఎవరు వాళ్ళు? జనరల్గా అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ ఇదే ఉంటుంది. మీరు స్ట్రీట్ ఆర్టిస్ట్ అయ్యారు. 2500 స్కూల్స్ క్లోజ్ చేస్తున్నారు. సో ఆ పిల్లలతోటే స్పెండ్ చేసాం. వాళ్ళనే మేము వాళ్ళ స్కూల్ మీద వేసాం. ఆల్మోస్ట్ 36 మెంబర్స్ ఎన్రోల్మెంట్ పెరిగింది. ఒక సాటిస్ఫాక్షన్ అంతే అది. మీరు అదర్ హ్యూమన్ రైట్స్ గురించి కూడా ఆర్ట్ డిస్ప్లే చేస్తున్నారు కదండి. హార్ట్ షేప్ బలూన్స్ బాబ్డ్ వైర్ ని లిఫ్ట్ చేస్తున్నట్టు చేసాం అనమాట. లవ్ కెన్ ఓన్లీ బ్రేక్ దట్ బ్యారియర్స్ అని చెప్పడం మా ఉద్దేశము. ఒక ఆర్ట్ ఉంది అనుకోండి, దాంతో ఎట్లా మీరు కాన్సెప్చువల్ ఎట్లా చేసుకుంటారు? అకార్డింగ్ టు ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద బిల్డింగ్ వి డిజైన్ అవర్ కాన్సెప్ట్. ఒక హ్యూజ్ వాల్ మ్యూరల్ పెయింటింగ్, ఒక చిన్న పిల్లాడు ఇలా బిల్డింగ్స్ ఉన్నదాన్ని ఇలా తీసి చూస్తే వెనకాల మొత్తం నేచర్, పెద్ద ట్రీస్ తో ఫారెస్ట్ కనిపిస్తున్నట్టు. లుక్ బియాండ్ వాట్ యు సీ. బేసిక్గా మీరు చైల్డ్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. బికాస్ దే హ్యావ్ నో వాయిస్ యెట్, ఆస్కింగ్ పబ్లిక్ టు బి దేర్ వాయిస్. దీన్ని ఎలా ఎలిమినేట్ చేయాలండి మరి? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఒక బాబు ఒక ఆమె చేతిలో ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. వాడు ఎందుకు నిద్రపోతున్నాడు 24/7 అని అడిగేంత తీరిక మనకి లేదు.